ఈ వ్యక్తి వివిధ దేశాలకు వెళ్ళి అక్కడ మహిళలతో అసభ్య ప్రవర్తన. ఒకటే చెప్తున్నాను, ఆయన ఏ బాత్రూమ్లు కడుక్కుంటాడా ఇంకేం కడుక్కుంటాడా మాకు సంబంధం లేదు. భారతదేశ స్త్రీని ఒక భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల గురించి మాట్లాడొద్దు, ఆయనకి రైట్ లేదు. నీ స్వేచ్ఛాభావం ఏమన్నా మాట్లాడుకో. నువ్వు మాట్లాడాలనుకుంటే నువ్వు ఎక్కడుండి మాట్లాడుతున్నావు? నువ్వు ఇక్కడికి వచ్చి మన భారతదేశం గురించి మాట్లాడు, అప్పుడు మీకు ఆన్సర్ చెప్తాం. నువ్వు ఇక్కడి నుంచి పారిపోయి నువ్వు ఎక్కడనో రోజుకో దేశం తిరుగుకుంటా మాట్లాడుకుంటా ఉంటే నిన్ను పిచ్చి కుక్క అంటారు, మనిషి అనరు. మనిషి అనేటోడు ఇప్పుడు మీరు మమ్మల్ని పిలిచారు, మీ స్టూడియోకి మేము వచ్చాం. మీకు ఒకవేళ అందుబాటులో లేకపోతే ఫోన్ లైన్లో ఉంటాం. ఆ చెత్తగాన్ని ఫస్ట్ మన దగ్గరికి ఇండియాకి తీసుకురావాలి. అది రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాల మీద బాధ్యత ఉంది, డిపార్ట్మెంట్ మీద కూడా ఉంది. డిపార్ట్మెంట్ మాకు నమ్మకం ఉంది, కొద్దిగా లేట్ అయినా తీసుకొస్తారు అనే నమ్మకం ఉంది. దాన్ని అదే కాకపోయినా కొద్ది గొప్ప అదే భావజాలంతో మహిళలకు స్వేచ్ఛ ఉండాలనేటువంటి భావజాలంతో మాట్లాడుతాం. మురళీ శర్మ గారు మీరేం చెప్తారు? మహిళ అంటే ఆయన కూడా చెప్తాను మహిళలకు స్వేచ్ఛ కావాలి, మీరు ఇష్టమట్టు చేసుకోండి అమ్మా, ఇష్టమట్టు తిరగండి అమ్మా అని అంటున్నాడు కదా. సో దాదాపుగా అదే ఎగ్జాక్ట్ వర్డ్ కాకపోయినా కూడా ఎగ్జాక్ట్ అదే వర్డ్ కాకపోయినా మీరు దాదాపుగా అదే రకమైన మహిళలకు స్వేచ్ఛ ఉండాలి, ఫీమేల్ డిస్క్రిమినేషన్ ఉండదు. ఆడవాళ్ళు మగవాళ్ళు సమానమే, లేదు సమానమే. ఆడవాళ్ళు మగవాళ్ళు సమానంగా చూడాలి. ఇక్కడ లైవ్ ఎగ్జాంపుల్ చూడండి, ఆఫీసర్లుగా ఉన్నారు. ఇక్కడ లైవ్ ఎగ్జాంపుల్ చూడండి. ఒక అనసూయ గారికి రామ్ గోపాల్ వర్మ గారికి సిమిలారిటీస్ ఉన్నాయి. ఏమండి రామ్ గోపాల్ వర్మ గారు ఆయన మాట్లాడిన దాని గురించి రామ్ గోపాల్ వర్మ గారు సమాజానికి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారండి? రామ్ గోపాల్ వర్మ గారు మీరు ఎక్కువ శాతం ఇక్కడ మా వాయిస్ తీసుకోకుండా ఈ పనికి మాలిన మాటలతోని సమాజాన్ని మీరు సగం మాట్లాడుతుంది మీరే, సగం మాట్లాడుతుంది మీరే, సగం మాట్లాడుతుంది మీరే. ఆయన కనీసం నేను ఒక్కటే రామ్ గోపాల్ వర్మతో అనసూయని కంపేర్ చేస్తున్నారు. ఏదో రామ్ గోపాల్ వర్మ గారు ఉన్నారు, ఒక అనసూయ ఉన్నారు. ఈయన మగ ఆయన ఆడమే. రామ్ గోపాల్ వర్మ గారు కూడా అదే అటువంటి డిక్లరేషన్ ఇచ్చాడు. నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం, నాకు నచ్చినట్టు నేను బతుకుతా అని రామ్ గోపాల్ వర్మ చెప్పారు. సినిమాలు కూడా నా ఇష్టం వచ్చినట్టు సినిమాలు చేస్తా. ఆ చీర శారీ ఏదో సినిమా తీశాడు, ఇంకా ఐస్ క్రీమ్ సినిమా తీశాడు. అతను తీసి ఆయన సినిమాలు తీశాడు, నా ఇష్టం అన్నాడు. అదే మాట వదిలేస్తాం. మరి అవును, రామ్ గోపాల్ వర్మ గారు సమాజం వెలవేయండి అన్నాడు. అవును, రామ్ గోపాల్ వదిలేస్తే అనసూయ గారిని వదిలేయండి. రామ్ గోపాల్ వర్మ గారికి కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు, ఎవరు వదిలేయండి. ఆయనకి మిలియన్స్ లో ఫ్యాన్స్ ఉన్నారు. ఒక నిమిషం, ఆర్జీవి గారు కుటుంబంతో ఉండట్లేదు, అది ఆయన వ్యక్తిగత విషయం. చెప్పండి. ఇప్పుడు అనసూయ ఒక ఫ్యామిలీతో ఉంది కదా, మరి అనసూయను కూడా ఫ్యామిలీని వదిలేసి సమాజంతో పని లేకుండా ఉండమని చెప్పు. అది ఆవిడ ఇష్టం. అది మళ్ళీ ఆర్జీవి చెప్తే సమాజంలో మా అభిమానం అంటే కూడా గట్లనే ఉంటుంది అంటున్నారు. ఆర్జీవి గారి మీద చేయకుండా అనసూయ గారి మీద ఎందుకు చేస్తున్నారు విమర్శలు? అది నేను చెప్పాను. ఆయన అదే అండి, నా ఇష్టం అన్నాడు, ఈయన నా ఇష్టం అని అంది. మాటలకి ఆయన పదాలకు కూడా చాలా సందర్భాలు ఆయన మీద అయినన్ని కేసులు, ఆయన మీద ఉండే ఒక అభిప్రాయము ఒక 1.5 కూడా మంచి అభిప్రాయాలు లేవు ప్రజలలో. అనసూయను కూడా మేమేం అనట్లేదు, ఆ సెలబ్రిటీ అనే అవకాశం అందరికి రాదు. వచ్చిన దాన్ని హెల్తీ డైట్ ఐటమ్స్ అంటే రామ్ గోపాల్ వర్మ ఇప్పుకొని తిరగట్లేదు అని అంటున్నాడు ఆయన. అవును, ఆయన అన్నది తన జీవితం తన ఇష్టం, తనకు కంఫర్టబుల్ ఉన్న డ్రెస్ తను వేసుకుంటా అని చెప్తున్నాడు. కానీ బయటకు వచ్చి ఇట్లే మాట్లాడతాడు. అలాగనే తన కంఫర్టబుల్ డ్రెస్సెస్ తను వేసుకుంటున్నది. ఆయన కంఫర్ట్ ఆయనకి ఇష్టమే, కానీ బయటకు వచ్చి ఇదే రకమైనటువంటి మాటలు 4 గోడల మధ్య 4 వీడియోలు చేస్తున్నాడు కదా, బయటకు వచ్చి మాట్లాడలేడు కదా. బయటకు వచ్చి మాట్లాడరు, ఆయనకు తెలుసు. అది వారికి అన్ని తెలుసు. ఒక్క నిమిషం, అందుకనే మీరు ఒక్కసారి మేము మాట్లాడినప్పుడు అనసూయ గారి లైన్ లో తీసుకునే
సో మీకు అర్థం కావట్లేదు, నేను చాలా క్లియర్ చెప్తున్నా. మీరు ఎవరైనా మాట్లాడుకోండి, నేను మాత్రం నా తిని నేను తింటున్నా, నా తిరుగుడు నేను తిరుగుతున్నా, నా ఇష్టం నేను చేస్తున్నా అంటున్నారు ఆవిడ. అంతకంటే మీరు కట్టడి చేయాలంటే ఏం చేయాలి కదంటే మీరు డైరెక్ట్ గా సమాధానం చెప్పండి. మీరు కంప్లైంట్ ఇస్తారు, మీరు కంప్లైంట్ చూద్దాం, మీ కంప్లైంట్ ఎటు దాకా వస్తుందో, పోలీసులు ఏం తను ఎక్కడ కూడా ఒక పర్టికులర్ పర్సన్ ని గానీ ఒక వ్యక్తి గానీ చెప్పాలంటే ఉమెన్ వెల్ఫేర్ మినిస్ట్రీ అనసూయ వ్యతిరేకంగా మాట్లాడింది. ఇప్పుడు వ్యతిరేకం లేదండి, ఆమె హక్కులని ప్రాథమిక హక్కులు కాపాడాల్సిన ఎక్స్ట్రీమ్ గా జరిగితే బాగుండదు అన్నారు. మంచి అభిప్రాయం చెప్పారు. మీరు దాన్ని కూని చేయక నాయన, అన్ని కూని నువ్వు సమాజాన్ని చెత్త చేయకయ్యా. సమాజంలో నువ్వు ఒక చీడ పురుగు ఇక్కడ అరిచే కుక్క కరవదు, కరిచే కుక్క అరవదు అంటున్నాడు. ఇదే విషయం పైన ఎవరైతే తన గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, అన్వేష్ అంటున్న మాట ఏంటంటే సేమ్ అనసూయ అదే లైన్ లో ఉంది, అన్వేష్ అదే లైన్ లో ఉన్నాడు. పిచ్చి కుక్కలు అట్లనే మాట్లాడతారు. మనిషి అయితే ఎందుకు మాట్లాడతాడు అట్లా? మనిషి మాట్లాడాడు కదా. మనుషులు అయితే కొంచెము అన్నం తిన్నోడు, గడ్డి తిన్నోడు, అన్నం తిన్నోడు మంచి మాట్లాడు, గడ్డి తిన్నోడు గట్లనే మాట్లాడతాడు. వాడు మన విజయనగరం జిల్లాలో పుట్టి, ఆంధ్రప్రదేశ్ లో పుట్టి పెరిగి, ఇక్కడ తిని ఇక్కడ అన్ని చేసి, వాడు ఇప్పుడు తిన్నింటి వాసాలు లెక్కబెట్టి తల్లి పాలు తాగి తల్లి రొమ్ములు విసికే ఎదవ వాడు ఈరోజు ఏదో ఎక్కడో చైనాలో పోయి దొంగలాగా ఏదో అక్కడనే వాళ్ళకి పుట్టినట్టుగా మాట్లాడుతుండు. వాడు ఇండియాకి వచ్చి మాట్లాడితే ఇండియా పవర్ ఏందో చూపిస్తారు, ఇండియా ఒక భారత స్త్రీ పవర్ ఏందో చూపిస్తుంది, ఒక భారత మత పవర్ ఏందో చూపిస్తుంది. వాడిని ఎక్కడెక్కడ ఏమేం చేయాలి, ఎక్కడెక్కడ ఏమేం కట్ చేయాలి అనేది కూడా అప్పుడు మాకు వదిలిపెట్టండి. అప్పుడు కోర్టుకు కాదు, డిపార్ట్మెంట్కి కాదు, మహిళలకు వదిలిపెడితే వాడిని అప్పుడు క్యారెట్, అప్పుడు వాటర్ మిలన్ కాదు, వాడిని కీమ చేసి చేయకపోతే మీరు చూడండి. దేశం మునిగిపోతుందనంటే అంటున్న మాటల్లో అనసూయ అట్లా అంది, లేకపోతే మహిళలు ఇట్లా అన్నారు, మహిళల మీద పడి చేస్తారని దేశం మునిగిపోతుంటే దాని గురించి మాట్లాడక ఈ అంశాలు ఏందని అంటున్నాడు ఆ దేశోద్ధారకుడు. ఇహో ఒకటి చెప్పనా అండి, దేశం మునుగుతుందా ఏమునుగుతా ఇలాంటి నెలతక్క వెధవల గురించి మాట్లాడుతుంటారు కాబట్టి మనం కూడా కొన్ని సందర్భాలు అన్నాం. దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి, ఈ ఎదవ గురించి